అందరికీ నమస్కారం అండి. నేను మీ కత్తిపాక రెడ్డిని. గత 2 శతాబ్దాలుగా ఇక్కడ జాతర అనేది చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అయితే ఈ చేబ్రోలులో ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి గుడి యొక్క చరిత్ర చాలా ఉందండి. అయితే మన చేబ్రోలులో ఉన్న సీతారామ స్వామి వారి గుడి చరిత్ర మన గురు పంతులు గారి మాటల్లో మనం విందాం. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో వెలసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం అరుదైన దేవస్థానాల్లో ఇదొక దేవస్థానం. ఇది అతి పురాతన దేవాలయాల్లో ఇదొకటి. ఇంకో విశేషం ఏంటంటే పిఠాపురం రాజావారు ఆధీనంలో దామిర సీతాదేవి గారి జ్ఞాపకార్థంగా కట్టడం జరిగింది. ఇది 18వ సంవత్సరంలో కట్టడం జరిగింది. అప్పటి నుంచి రాజావారు ఏదైతే కార్యక్రమాలు జరుపుతున్నారో అదే విధంగా ఇప్పుడు దాకా జరపడం అదొక విశేషం. ఇంకో విశేషం ఏంటంటే భద్రాచల రామచంద్రమూర్తి ఆయన విధంగా ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా అలా ఉండడం అదొక విశేషం. ఇంకోటి ఏంటంటే పిఠాపురం రాజావారు ఆ రోజుల్లో అక్కడ కన్యాలా చూసుకుని ఇక్కడికి వచ్చేసరికి రాత్రి వేళ అయ్యేది. అదే రాత్రి వేళ ఆ కళ్యాణం స్వామివారి కళ్యాణం తిలకించి ఆయన వెళ్ళేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ ప్రజలు ఆధీనంలో అయితేనేమి, మిగిలిన వాళ్ళు సంరక్షణలో అయితేనేమి, అదే ఆనవాయిగా పిఠాపురం రాజావారు ఏ విధంగా అయితే కళ్యాణం జరిపించేవారో అదే విధంగా ఇప్పటి వరకు కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణ కార్యక్రమాల్లో కూడా చాలా అద్భుతంగా అతి వైభవంగా జరుగుతాయి. 5 వాహనాలు ఉంటాయి, రథోత్సవం, శ్రీ పుష్పయాగం, ఇవన్నీ కూడా రాత్రి 10 తర్వాత ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. తెల్లవార్లు ఈ తీర్థం జరగడం మన మురుగు తూర్పుగోదావరి జిల్లా అనేవారు ఇప్పుడు కాకినాడ జిల్లా. ఈ జిల్లాలో కల్లా మన చేబ్రోలు తీర్థం అంటే చాలా గొప్ప విశేషమైన తీర్థంగా పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా భావిస్తున్నారు. జై శ్రీరామ్.